ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభం అవడంతో ఆటో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని, ఎన్నికల హామీ ప్రకారం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొండా ఉమాకు వినతి పత్రం సమర్పించింది. సీఎం చంద్రబాబు ఉచిత బస్ ప్రారంభం రోజే సహాయం ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటి వరకు స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు జరిమానాలు విధించే జీవో 21 రద్దు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోల కొనుగోలు, సబ్సిడీ రుణాలు, సిఎన్జి గ్యాస్ ధరల తగ్గింపు, ప్రైవేట్ యాప్స్ రద్దు చేసి ప్రభుత్వ యాప్ ప్రవేశపెట్టాలని కీలక డిమాండ్లు పెట్టారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు.